ఒక్కసారి ఆలోచించండి, మన 100 సంవత్సరాల జీవితం, కొన్ని వేల సంవత్సరాల మన చరిత్ర, ఇవే మనకు చాలా పెద్దవిగా అనిపిస్తాయి. మరి కొన్ని ట్రిలియన్ల సంవత్సరాల గురించి ఆలోచించడం మొదలుపెడితే అసలు మన ఊహకే అందదు కదా. సరే, ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్ళబోతున్నాం. ఈ ప్రయాణమంతా ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. ఈ అనంతమైన విశ్వంలో, ఈ అంతులేని కాల ప్రవాహంలో అసలు మనం ఎక్కడున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్తూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఒక పెద్ద భవనాన్ని అర్థం చేసుకోవాలంటే దాని పునాది నుంచి చూడాలి కదా. అలాగే ఈ విశ్వకాలాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దాని పునాదుల దగ్గరికి వెళ్ళాలి. అవే మానవజాతికి సంబంధించిన 4 యుగాలు. వీటిని మనం విశ్వ గడియారానికి పునాది రాళ్ళు అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం చూస్తున్న ఈ చక్రంలోనే అసలు రహస్యం దాగి ఉంది. ఇవే ఆ 4 యుగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, మరి ఇప్పుడు మనం ఉన్న కలియుగం. అయితే ప్రతి యుగానికి దాని సొంత లక్షణాలు, దానికంటూ ఒక ప్రత్యేకమైన కాలపరిమితి కూడా ఉంది. ఈ నంబర్లు చూస్తుంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక సింపుల్ లాజిక్ ఉంది. అదే 4:3:2:1 నిష్పత్తి. అంటే కలియుగం కాలం 4,32,000 సంవత్సరాలు, దానికి రెట్టింపు ద్వాపరయుగం, 3 రెట్లు త్రేతయుగం, ఇక 4 రెట్లు సత్యయుగం అన్నమాట. కేవలం కాలమే కాదు, ధర్మం, మంచితనం, మనుషుల ఆయుష్షు కూడా ఇదే నిష్పత్తిలో తగ్గుతూ వస్తుంది. సరే, ఈ 4 యుగాలు ఒకసారి తిరిగి పూర్తయితే దాన్ని ఏమంటారో తెలుసా? అదే ఒక చతుర్యుగం లేదా మహాయుగం. దీని మొత్తం టైం 4.32 మిలియన్ సంవత్సరాలు. మనం ఇందాక మాట్లాడుకున్న విశ్వకాల నిచ్చెనలో ఇది మనం మొదటి మెట్టు. మరి ఈ చక్రం పూర్తయినప్పుడేమవుతుంది? అప్పుడే ఒక పాక్షిక వినాశనం, అంటే అర్ధప్రలయం సంభవిస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనం మొదటి మెట్టు దగ్గరే ఉన్నాం. ఇప్పుడు కొంచెం జూమౌట్ చేద్దాం. ఈ చతుర్యుగాలనేవి ఇంకా పెద్దవైన దైవిక చక్రాల్లో ఒక చిన్న భాగం మాత్రమే. పదండి, ఆ విశ్వనిచ్చెనలో పైకెక్కుదాం. ఇది చూడండి, నిచ్చెనలో తరువాతి మెట్టు ఒక మన్వంతరం. అంటే ఏంటో తెలుసా? 71 చతుర్యుగాలు. అంటే ఆ 4 యుగాల చక్రం 71 సార్లు తిరిగితే ఒక మన్వంతరం పూర్తవుతుంది. దీని చివర్లో వచ్చే ప్రళయం కూడా చాలా పెద్దది. దాన్ని మన్వంతర ప్రళయం అంటారు. సరే, ఇప్పుడు ఇంకా పైకి వెళదాం. ఇది చాలా పెద్ద నంబర్. ఏకంగా 1000 చతుర్యుగాలు గడిస్తే అది సృష్టికర్తైన బ్రహ్మదేవుడికి కేవలం ఒక పగలు మాత్రమే అట. జస్ట్ ఒక పగలు. ఈ కాలాన్నే కల్పమని పిలుస్తారు. దీని లెక్క 4.32 బిలియన్ సంవత్సరాలు. నమ్మశక్యంగా లేదుగదా? మనం ఈ కాలనిచ్చెనలో పైకి వెళుతున్న కొద్దీ ప్రళయం యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక కల్పం అంటే బ్రహ్మగారి ఒక పగలు ముగిసినప్పుడు కేవలం మన భూమి మాత్రమే కాదు, భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, ఈ 3 లోకాలు కూడా పూర్తిగా కరిగిపోతాయి. ఓకే, ఫైనలీ మనమిప్పుడు ఆ విశ్వనిచ్చెనలో చివరి మెట్టు దగ్గరికి, అంటే శిఖరానికి చేరుకున్నాం. ఇక్కడే మనకు మొత్తం విశ్వం యొక్క పూర్తి ఆయుష్షు ఎంత అనేది తెలియబోతోంది. అదే బ్రహ్మదేవుడి పూర్తి జీవితకాలం 311.04 ట్రిలియన్ సంవత్సరాలు. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. ఇదే మన విశ్వం యొక్క మొత్తం జీవితకాలం, బ్రహ్మ యొక్క పూర్తి ఆయుష్షు. మన మెదడు దీన్ని ప్రాసెస్ చేయడం కూడా కష్టమే కదా. అసలు ఆ భారీ నంబర్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలా? ఇదిగోండి, బ్రహ్మకి ఒక పగలు అంటే ఒక కల్పం. అంతే సమయం రాత్రి ఉంటుంది. అంటే పగలు రాత్రి కలిపి 8.64 బిలియన్ సంవత్సరాలు. ఇలాంటివి 360 రోజులు అయితే బ్రహ్మకి ఒక సంవత్సరం. అలాంటివి 100 సంవత్సరాలు గడిస్తే ఆయన పూర్తి జీవితకాలం పూర్తవుతుంది. సరే, బ్రహ్మగారి 100 సంవత్సరాల ఆయుష్షు కూడా పూర్తయ్యాక అప్పుడేమవుతుంది? అప్పుడే వస్తుంది అసలైనది. అదే మహాప్రళయం, అంటే మహావినాశనం. ఇది ఈ విశ్వానికి సంపూర్ణమైన ముగింపు. అప్పుడు విశ్వంలోని 14 లోకాలు సర్వనాశనమైపోతాయి. ఆ చివరి ఘట్టం ఎలా ఉంటుందో తెలుసా? మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆ మహాప్రళయం సమయంలో సాక్షాత్తు శివుడే ఈ మొత్తం బ్రహ్మాండాన్ని తనలో విలీనం చేసుకుంటాడు. అప్పుడు ఈ అనంత విశ్వం మొత్తం కుప్పకూలిపోయి ఒక బ్లాక్ హోల్గా మారిపోతుంది. ఎంత నాటకీయమైన ముగింపు కదా! అయితే ఇక్కడే అసలు విషయముంది. ఇదంతా ఒక్కసారితో అయిపోయేది కాదు. ఇది ఒక అనంతమైన చక్రం.
ఒక ఉన్నతమైన దృష్టితో చూస్తే మహాశివుడికి ప్రతి క్షణంలో ఇలాంటి అనంతకోటి బ్రహ్మాండాలు పుడుతూ ఉంటాయి, మళ్ళీ ఆయనలోనే విలీనమైపోతూ ఉంటాయి. సృష్టి, స్థితి, లయం ఈ చక్రం ఎప్పటికీ ఆగదు, నిరంతరం నడుస్తూనే ఉంటుంది. సరే, ఇంతసేపు విశ్వం యొక్క అంచుల దాకా ప్రయాణించాం, ట్రిలియన్ల సంవత్సరాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, ఈ అనంతమైన కాలపటంలో మనం అంటే మానవజాతి కరెక్ట్గా ఎక్కడున్నాం? ఆ యూఆర్ హియర్ మార్క్ని వెతికే సమయమొచ్చేసింది. అయితే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? జాగ్రత్తగా వినండి. బ్రహ్మగారి 100 సంవత్సరాల జీవితంలో మనం 2వ సగంలో ఉన్నాం. ఆ సగంలో మొదటి రోజు అంటే మొదటి కల్పంలో ఉన్నాం. ఆ రోజులో 7వ మన్వంతరం నడుస్తుంది. ఆ మన్వంతరంలో 28వ చతుర్యుగం. ఇక ఆ చతుర్యుగంలో మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. మరోసారి స్పష్టంగా చెప్పుకుందా మన కాస్మిక్ అడ్రస్. బ్రహ్మజీవితంలో 2వ భాగం, అందులో మొదటి కల్పం, అందులో 7వ మన్వంతరం, అందులో 28వ చతుర్యుగం, చివరిగా ఆ చతుర్యుగంలోని కలియుగం. ఇక్కడే మనం ఉన్నాం. సరే, కలియుగంలో అయితే ఉన్నాం. మరి ఈ యుగంలో మనం ఎంత దూరం ప్రయాణించాం? ఈ టైంలైన్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. మొత్తం 4,32,000 సంవత్సరాల కలియుగంలో ఇప్పటికి గడిచింది కేవలం 5,118 సంవత్సరాలు మాత్రమే. అంటే మనం ఈ యుగం యొక్క ఆరంభంలో, ఇంకా చెప్పాలంటే బాల్యంలో ఉన్నామన్నమాట. అవును, సరిగ్గా విన్నారు. అందుకే శాస్త్రాలు ఏమంటున్నాయంటే కలియుగం ఇంకా బాల్యంలోనే ఉంది అని. అంటే ఈ యుగం పూర్తి కావడానికి ఇంకా 4,26,000 సంవత్సరాలకు పైగా సమయం మిగిలే ఉంది. సరే, ఈ మొత్తం సమాచారం మనల్నే ఒక పెద్ద వైరుధ్యం దగ్గరకు తీసుకొచ్చింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఇదే: ఇంత పెద్ద కాస్మిక్ టైంలైన్ని మన ప్రస్తుత జీవితాలతో పోల్చి చూస్తే ఏమనిపిస్తోంది? ఇక్కడే ఆ వైరుధ్యముంది. ఒకవైపేమో లెక్కల ప్రకారం ఈ విశ్వం అంతం కావడానికి ట్రిలియన్ల సంవత్సరాలుంది. కనీసం ఈ కలియుగం ముగియడానికే ఇంకా 4,00,000 సంవత్సరాలకు పైగా టైముంది. కానీ మరోవైపు మనం మన చుట్టూ చూస్తే ప్రపంచ అంతం దగ్గరపడిందా అన్నంత గందరగోళం, వేగం కనిపిస్తాయి. మరి ఈ రెండిటి మధ్య ఇంత తేడా ఎందుకు? ఈ వైరుధ్యం మనల్ని కొన్ని చాలా లోతైన తాత్విక ప్రశ్నల దగ్గర నిలబడుతుంది. అసలు కాలమనేది ఒక స్థిరమైన చక్రమైతే సాక్షాత్తు ఆ భగవంతుడు కూడా దానికి కట్టుబడి ఉండాల్సిందేనా? ఆయన ఈ విశ్వ గడియారాన్ని మార్చలేడా? చివరిగా ఒక ప్రశ్న: ఇంకా లక్షల సంవత్సరాల సమయం మిగిలి ఉన్న ఈ క్షీణిస్తున్న ప్రపంచాన్ని దాని కాలం పూర్తి కాకముందే మార్చడం సాధ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గర లేదు. మూల గ్రంథాల ప్రకారం దీనికి ఆ సర్వోన్నత శక్తి మాత్రమే సమాధానం చెప్పగలదు. ఈ అనంతమైన కాలచక్రంలో మన స్థానం గురించి, మన పాత్ర గురించి ఆలోచించడానికి ఈ ప్రశ్న మనందరికీ ఒక మంచి అవకాశమిస్తుంది.